మనకి ఇప్పుడేంటంటే మీరు ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నేర్చుకున్నారు, సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ నేర్చుకున్నారు, రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ నేర్చుకున్నారు, తర్వాత రిజల్టెంట్ అన్నీ నేర్చుకున్నారు. ఇంకా మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ ఉంది. సో అందులో ఏంటంటే జనరల్గా రెండు ఫిజికల్ క్వాంటిటీస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? స్కేలార్ వెక్టర్ మల్టిప్లై చేసామనుకోండి, అంటే ఉండే ఫిజికల్ క్వాంటిటీస్ రెండే కదా, స్కేలార్ వెక్టర్. స్కేలార్ని మల్టిప్లై చేసాం అనుకోండి, ఒక స్కేలార్ వస్తుంది. ఒక స్కేలార్ని వెక్టార్ని మల్టిప్లై చేసాం అనుకోండి, చేసే ప్రొసీజర్ ఇది. ఇలా ఒక వెక్టార్ వస్తుంది. ఒక వెక్టార్ని మల్టిప్లై చేసాం అనుకోండి, రిజల్ట్ స్కేలార్ అయినా రావచ్చు, వెక్టార్ అయినా రావచ్చు. స్కేలార్ వచ్చింది అనుకోండి స్కేలార్ ప్రొడక్ట్ అని, వెక్టార్ వస్తే వెక్టార్ ప్రొడక్ట్ అని అంటాం. దాన్ని డాట్ ప్రొడక్ట్ అని, దీన్ని క్రాస్ ప్రొడక్ట్ అని అంటాం. వీటి గురించి డీటెయిల్గా డాట్ ప్రొడక్ట్ ఎప్పుడు వాడతాం, క్రాస్ ప్రొడక్ట్ ఎప్పుడు వాడతాం డీటెయిల్గా మీరు నేర్చుకుంటారు. ఓకేనా? రైట్. సో ఇక్కడ స్కేలార్ ప్రొడక్ట్ అంటే ఏంటి, దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో చూద్దాం. సో డాట్ ప్రొడక్ట్ లేదా స్కేలార్ ప్రొడక్ట్ అని అంటారు. సో దాని సంగతి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని అర్థం చేసుకొని దాని ద్వారా డాట్ ప్రొడక్ట్ ఏంటి అని తెలుసుకుందాం. ఓకేనా? జనరల్గా మన స్కూల్ లెవెల్లో ఒకటి చదువుకున్నాం. ఏంటిది? ఒక బాడీ మీద ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు అది ఎస్ అనే డిస్ప్లేస్మెంట్ ఉంటే వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ అని చదువుకున్నాం. అవునా? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ అని చదువుకున్నాం. ఎప్పుడు ఫోర్సు డిస్ప్లేస్మెంట్ ఒకే డైరెక్షన్లో ఉంటే అప్పుడు వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ అని చదువుకున్నాం. రైట్? అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే ఫోర్సు డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ అయితే అప్పుడు ఏంటి అన్నది ఒక సబ్జెక్ట్ డిస్కషన్. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అనుకోండి, టీటా అంటే హారిజాంటల్కి టీటా యాంగిల్లో యాక్ట్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఈ ఫోర్స్ని మనం 2 కాంపోనెంట్స్ కింద మార్చుకోవచ్చు. హారిజాంటల్ కాంపోనెంట్, వెర్టికల్ కాంపోనెంట్ కింద మార్చుకోవచ్చు. ఎటువైపు అయితే టీటా ఉందో అటువైపు ఎఫ్ కాస్ టీటా కింద, టీటా లేని వైపు ఎఫ్ సైన్ టీటా కింద రాసుకోవాలి. సో ఆ రకంగా ఎఫ్ కాస్ టీటా, ఎఫ్ సైన్ టీటాని 2 వేరు ఫోర్సులు యాక్ట్ చేస్తున్నట్టుగా మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఈ బాడీ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయితే దానికి ఎఫ్ కాస్ టీటా కారణమా, ఎఫ్ సైన్ టీటా కారణమా? క్లియర్గా నాకు చెప్పండి. ఎఫ్ కాస్ టీటా వల్ల డిస్ప్లేస్మెంట్ జరిగింది అని అనుకుంటే మనం స్కూల్లో నేర్చుకున్నట్టు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్, ఎఫ్ కాస్ టీటా ఇంటూ ఎస్. ఎందుకంటే ఒకే డైరెక్షన్లో ఉన్న ఫోర్సు డిస్ప్లేస్మెంట్ మల్టిప్లై చేస్తే వర్క్ డన్ వస్తుంది. అంటే సేమ్ డైరెక్షన్లో ఉండే 2 ఫిజికల్ క్వాంటిటీని మల్టిప్లై చేస్తే రిజల్ట్ వస్తుంది అని అనుకుంటే, అలాంటి ఫిజికల్ క్వాంటిటీని స్టడీ చేయడం కోసం మనం ఒక జనరల్ ఈక్వేషన్ని తయారు చేయబోతున్నాం. ఏంటో చూద్దాం. ఏబి అనే 2 వెక్టర్స్ టీటా యాంగిల్లో ఉంటే, ఓకే, ఇప్పుడు బీని బీ కాస్ టీటా కింద, బీ సైన్ టీటా కింద మార్చుకోవాల్సి వస్తుంది. ఎటువైపు టీటా ఉంటుందో అటువైపు కాస్ టీటా, టీటా లేని వైపు సైన్ టీటా కింద మనం మార్చుకుంటాం. ఈ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు సేమ్ డైరెక్షన్లో ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఎలాగైతే మల్టిప్లై చేసామో బీ కాస్ టీటాని ఏని మల్టిప్లై చేస్తాం. సో ఆ రకంగా ఏ బీ కాస్ టీటా మల్టిప్లై చేస్తే, అంటే ఒకే డైరెక్షన్లో ఉండే 2 వెక్టర్స్ని కానీ కాంపోనెంట్స్ని కానీ మల్టిప్లై చేస్తే అప్పుడు ఏ డాట్ బి, ఈ మల్టిప్లికేషన్ డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ ఏబి అని అంట. అంటే ఒకే డైరెక్షన్ ఉండే వెక్టర్స్ని కానీ కాంపోనెంట్స్ని కానీ మల్టిప్లై చేస్తే ఆ మల్టిప్లికేషన్ని ఈ 2 వెక్టర్ యొక్క డాట్ ప్రొడక్ట్ అని అంటాం. ఇదిగో ఏ డాట్ బి అంటే ఏని బీ కాస్ టీటాని మల్టిప్లై చేస్తే వీటి యొక్క డాట్ ప్రొడక్ట్ ఏ డాట్ బి అంటాం. అదేంటంటే మాడ్ ఏ మాడ్ బి కాస్ టీటా, దీన్ని డాట్ ప్రొడక్ట్ అంటాం. దీని డెఫినేషన్ రూపంలో ఎలా చెప్పారంటే ద డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ 2 వెక్టర్స్, డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ బిట్వీన్ 2 వెక్టర్స్, ఓకేనా, ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్, ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్, ప్రొడక్ట్ ఆఫ్ magnitude of the 2 vectors, magnitude of product of magnitude of 2 vectors and
కొసైన్ వాల్యూ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ అని అంటాము. ఓకేనా? సో ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఏ మాడ్ బి కాస్ థీటా. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా స్టడీ చేయాలి అంటే చూద్దాం. ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఇంకో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం స్టడీ చేయాలి. ఏంటంటో చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టడీ చేయాల్సింది ఏంటంటే, స్వాతి ఒక్కసారి మైక్ చూడు స్వాతి. అంటే ఇప్పుడు మనం ఫైనల్ ఎప్పుడు చెప్తాం, వెన్ టూ వెక్టర్స్ మధ్యలో చూస్తుంది స్వాతి, మధ్యలో వెన్ టూ వెక్టర్స్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, టూ వెక్టర్స్ ఆర్ components are in the same direction, their multiplication is dot product. ఓకేనా? డాట్ ప్రొడక్ట్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ద రిజల్ట్ ఆఫ్ ద డాట్ ప్రొడక్ట్ ఈజ్ ఏ స్కేలార్. Hence it is called స్కేలార్ ప్రొడక్ట్. ఏమంటాం? స్కేలార్ ప్రొడక్ట్ అని అంటాం. ఓకేనా? స్కేలార్ ప్రొడక్ట్. ఓకేనా? సో మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? సో ఈ రకంగా అంటే రిజల్ట్, ఈ డాట్ ప్రొడక్ట్ రిజల్ట్ స్కేలార్ అవుతుంది కాబట్టి దాన్ని స్కేలార్ ప్రొడక్ట్ అని మనం అనుకోవచ్చు. సో అయితే వీటి ప్రాపర్టీస్ ఏంటి, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, వీటిని ఎక్కడెక్కడ వాడాలనేది మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇదంతా ప్రాపర్టీస్. సో అది మధ్యలో చూస్తుండో ప్రాపర్టీస్ అంటే ఏంటి? సపోజ్ ఏ అనే వెక్టర్, బి అనే వెక్టర్ సేమ్ డైరెక్షన్ ఉందనుకోండి, అంటే థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏ బార్ డాట్ బి బార్ ఏమవుతుంది? ఫస్ట్ ప్రాపర్టీ, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఏ మాడ్ బి కాస్ 0. అంటే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఏ మాడ్ బి కాస్ 0 అంటే 1 అనమాట. సో ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే, వెన్ టూ వెక్టర్స్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ the scalar product is చూడండి, దాని స్కేలార్ ప్రొడక్ట్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్స్. అవునా? ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్స్. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ద స్కేలార్ ప్రొడక్ట్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్స్. అలాగే మనం ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఇప్పుడు ఏ అనే వెక్టర్ బి అనే వెక్టర్ పెర్పెండిక్యులర్గా ఉందనుకోండి, 90 degreesలో ఉందనుకోండి. అంటే ఇఫ్ ఏ పెర్పెండిక్యులర్ టు బి, థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఏ మాడ్ బి సైన్ కాస్ 90. కాస్ 90 అంటే ఎంత అవుతుంది? 0. కాస్ 90 0 కాబట్టి 0. అంటే దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రాపర్టీ రాస్తా. when two vectors are చూడండి, when two vectors are perpendicular
పెర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి, వెన్ టూ వెక్టర్స్ ఆర్ పెర్పెండిక్యులర్ దేర్ డాట్ ప్రొడక్ట్ ఈజ్ 0. Their dot product is 0, right? ఉంటే ఏ డాట్ బి ఏమవుతుందంటే 0 అవుతుందని నేర్చుకున్నాం. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్, కొన్ని ప్రాబ్లమ్స్కి ఉపయోగపడుతుంది. సో అలాగే ఇప్పుడు వేరే కొత్త ప్రాపర్టీస్ నేర్చుకోబోతున్నాం. ఏంటో చూద్దాం. ఫస్ట్ ఐ బార్ డాట్ ఐ బార్ అంటే ఏంటి అంటే మాడ్ ఐ ఐకేకి మధ్య యాంగిల్ ఎంత అవుతుంది? 0 degrees cos 0. మీకు తెలుసా cos 0 ఎంత అవుతుందో చెప్పండి? 1. మాడ్ ఐ అంటే యూనిట్ వెక్టర్ కదా, ఐ అంటే 1, మాడ్ ఐ అంటే 1, దీని వాల్యూ 1. కాబట్టి ఐ డాట్ ఐ 1. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? ఐ డాట్ ఐ వాల్యూ 1. ఓకేనా? అలాగే సెకండ్ ప్రాపర్టీ ఏంటిది? జే బార్ డాట్ జే బార్ అంటే మాడ్ జే కాస్ 0. ఎందుకు? జేకి మధ్య యాంగిల్ 0 కాబట్టి కాస్ 0 వేస్తున్నాం. కాబట్టి కాస్ 0 ఎంత? 1. మాడ్ జే ఎంత? 1. మాడ్ జే ఎంత? 1. కాబట్టి 1 × 1 × 1 1 అంటే జే బార్ డాట్ జే బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? తర్వాత మూడోది చూసుకుందాం. ఏంటి మూడోది? కే బార్ డాట్ కే అంటే ఎంత వస్తుంది? మాడ్ కేకి మధ్య యాంగిల్ ఎంత ఉండేది? 0 degrees cos 0. సో cos 0 వాల్యూ ఎంత? 1 అంటే కే డాట్ కే 1 1 1 అంటే ఎంత అవుతుంది చెప్పండి? కే డాట్ కే ఎంత అవుతుంది? 1. సో ఈ రకంగా మనకి ఏమవుతుంది? ఐ డాట్ ఐ 1, జే డాట్ జే 1, కే డాట్ కే 1. చాలా ఇంపార్టెంట్. ఇలాగే ఇంకో ప్రాపర్టీ తీద్దాం. ఐ డాట్ జే అంటే ఐకి జేకి డాట్ ప్రొడక్ట్, వాటి మధ్య యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees. మాడ్ ఐ, ఓకే, మాడ్ ఐ మాడ్ జే కాస్ 90. ఓకేనా? అలాగే కాస్ 90 ఎంత? 0. కాబట్టి దీని వాల్యూ 0 కాబట్టి ఐ డాట్ జే 0, రైట్? అలాగే జే డాట్ కే తీద్దాం. జే డాట్ కే మాడ్ కే కాస్ 90. జేకి కేకి మధ్య యాంగిల్ అవుతుంది 90 degrees అవుతుంది. అంటే దీని వాల్యూ 0 కాబట్టి జే డాట్ కే 0. మీకు అర్థమైందని అనుకోవచ్చా? అలాగే లాస్ట్ది ఒకటి చూద్దాం. 6. ఇప్పుడు 6 ఏంటి? కే డాట్ ఐ అంటే ఎంత అవుతుంది? మాడ్ ఐ కేకి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది చూడండి? కేకి మధ్య యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees కాబట్టి కాస్ 90. సో కాస్ 90 కాబట్టి కే డాట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇది 0 కాబట్టి ఆ వాల్యూ 0 కింద మనం తీసుకోవాలి. మీకు అర్థమైందని అనుకోవచ్చా? సో ఈ రకంగా మనం ఏం చెప్తాం? ఐ డాట్ ఐ 1, జే డాట్ జే 1, కే డాట్ కే 1 అని చెప్తాం. ఐ డాట్ జే 0, జే డాట్ కే 0, కే డాట్ ఐ 0 అని చెప్పుకుంటాం అనమాట. సో ఇవి మొత్తం ప్రాపర్టీస్ కింద మనం యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు మనకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హౌ టు డూ డాట్ ప్రొడక్ట్ ఎలా చేస్తాం అన్నది చూద్దాం. సపోజ్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి స్టడీ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. దీనికి సైంటిఫికల్గా బోల్డ్ అని ప్రూఫ్స్ అవి చెప్పొచ్చు, కానీ అంటే అవి ఎలాగో ఇవి మ్యాథమెటిక్స్లో మీరు కంప్లీట్గా నేర్చుకుంటారు. బైపీసీ వాళ్ళకి వీటితో అవసరం ఉండదు, ఎందుకంటే డాక్టర్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ ఎందుకండి. సో అయితే ఇంకా నేర్చుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, నేను మీకు ఇంకా డేటా ఇస్తాను. సో ఇప్పుడు చూడండి, ఏ బార్ ఇలా ఇచ్చాం, 2i + 3j + 4k అని ఇచ్చాం. ఓకేనా? బీ బార్ ఇలాగ ఇచ్చాం, 4i + 5j - 2k అని ఇచ్చాం.
ఇచ్చి ఫైండ్ డాట్ ప్రొడక్ట్ అని అడిగాం. ఫైండ్ డాట్ ప్రొడక్ట్ అని. ఓకేనా? ఏంటంటే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఐతో ఐ డాట్ ఐ చేస్తే ఎంత వస్తుంది? 1. 2 4 జా 8. ఐ డాట్ ఐ 1. ఓకేనా? ఐ డాట్ జే 0, ఐ డాట్కే 0 ఇందా మనం చూసాం కదా. రైట్. అంటే ఐ డాట్ ఐ 1, ఐ డాట్ జే 0, ఐ డాట్కే 0. తర్వాత దీంతో చూద్దాం. దీంతో అయిపోయింది. దీంతో చూద్దాం. జే డాట్ ఐ 0, జే డాట్ జే 1 అంటే 3 5 జా 15, జే డాట్ జే 1, జే డాట్కే 0 ఇందా మనం చూసాం కదా. అలా. సో దీంతో 0. ఇప్పుడు కేతో వెళ్దాం. కే డాట్ ఐ 0, కే డాట్ జే 0, కే డాట్కే 1 -8 ఇంటూ 1. సో ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 8 + 15 -8. సో ఇది పోయింది. అంటే ప్రతిసారి అలా పోదు, ఈ ప్రాబ్లంలో కోఇన్సిడెంట్ అయింది. అంటే ఇప్పుడు ఎలా తెలుసుకోవాలంటే డాట్ ప్రొడక్ట్ అంటే ఐఐజేజేకేకే అంతే. డాట్ ప్రొడక్ట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఐఐజేజేకేకే. తర్వాత ఎడిషన్ చేసేయడం. ఓకేనా? సో అయితే వీటి యూజెస్ ఏంటి, వీటిని ఎక్కడ వాడతాం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఎస్పెషలీ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే చూద్దాం. ఓకేనా? దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం చూద్దాం. దీన్ని ఎస్పెషల్ ఎక్కడ యూజ్ చేస్తామంటే టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్. ఓకేనా? ఎస్పెషల్లీ ఫస్ట్ యూజ్ ఏంటంటే యూజెస్ ఆర్ అప్లికేషన్స్. ఏంటివి అని అంటే ఫస్ట్ యూజ్ టు డిటర్మైన్ యాంగిల్ బిట్వీన్ two vectors. To determine angle between two vectors. ఎలా అంటే ఏ బార్ డాట్ బి బార్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక వెక్టర్ ఏ ఇలా ఉంది, 2i + 3j + 4k. ఓకేనా? బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 5i + 2j + 2k ఉంది. ఫైండ్ యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ అన్నాడు. ఫైండ్ యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ ఎలా చేస్తాం అసలు? ఇప్పుడు అవి ఒక ఎక్స్ డైరెక్షన్ ఒకటి వై డైరెక్షన్ ఉందనుకోండి 90 అని చెప్తాం. 2 x ఉన్నాయనుకో 0 అని చెప్తాం. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అందుకే ఏ డాట్ బి ఒరిజినల్ డెఫినేషన్కి వెళ్ళిపోతే ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఏ మాడ్ బి కాస్ థీటా అని ఒరిజినల్ డెఫినేషన్కి వెళ్ళిపోతే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ మాడ్ బి. అవునా కదా? సో ఇప్పుడు వాటి మధ్య యాంగిల్ తెలియాలి అంటే నువ్వు డాట్ ప్రొడక్ట్ చేయడం రావాలి, మ్యాగ్నిట్యూడ్స్ కట్టడం రావాలి. నీకు డాట్ ప్రొడక్ట్ని చేయడం వచ్చా? జస్ట్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వీటికి డాట్ ప్రొడక్ట్ ఎలా చేస్తాను చెప్పండి. ఏ బార్ డాట్ బి బార్ ఎలా చేస్తాం? ఐఐజేజేకేకే. ఐఐ అంటే ఐని మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది? 10. జేని మల్టిప్లై చేయాలి 6. అంటే జే డాట్ జే 1, ఐ డాట్ ఐ 1. కాబట్టి 2 5 జా 10, 3 2 6, 4 2 జా 8. అలా మొత్తం 24 వచ్చింది. రైట్. ఇప్పుడు మాడియే అంటే ఎంత? ఎందుకంటే ఇది కావాలి. మాడియే √2² + 3² + 4². 2² + 3² + 4². అంటే ఎంత అయింది? 4 + 9 + 16 √29. మాడ్ బి అంటే ఎంత? √5² +2² అంటే ఎంత అవుతుంది? √25 + 4 + 4 అంటే 8 + √33. ఏమైనా న్యూమరికల్గా డిఫరెన్స్ ఉంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో అప్పుడు యాంగిల్ కావాలి అంటే అప్పుడు మనం ఎలాగ రాయాలంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ మాడ్ బి అని అంటే ఏ డాట్ బి వాల్యూ చేస్తే నీకు ఎంత వచ్చింది? 24. ఓకేనా? కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి ఎంత వచ్చింది? 24. మాడ్ ఏ ఎంత వచ్చింది? √29. మాడ్ బి ఎంత వచ్చింది? √33. ఇప్పుడు థీటా అంటే
థీటా ఈజ్ ఈక్వల్ కాస్ ఇన్వర్స్ 24/√29√33 అని మనం వేసుకోవాలి. అర్థమవుతుందా? మీకు ఇలా రాసుకుంటే సరే. అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ వర్క్ డన్ అంటే వర్క్ డన్కి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి డాట్ ప్రోడక్ట్ చేస్తే వర్క్ డన్ వస్తుంది. సో ఇందులో ఎఫ్ అంటే ఫోర్స్, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. సో అలాగా ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ డైరెక్ట్గా ఇస్తే వెక్టర్ ఫార్ములా ఇస్తే డాట్ ప్రోడక్ట్ చేస్తే వస్తుంది. లేదంటే ఇఫ్ వెన్ బాడీ మూవ్స్ ఫ్రమ్ R1 to R2 బార్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుందంటే R2 బార్ మైనస్ R1 బార్ అవుతుంది. కాబట్టి అప్పుడు వర్క్ డన్ని F బార్ డాట్ R2 బార్ మైనస్ R1 బార్ అని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ టు 3i + 4j - 5k అని ఇచ్చాం. ఈజ్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ సో ద డిస్ప్లేస్మెంట్ R1 ఈజ్ ఈక్వల్స్ టు 2i + 3j + 4k టు 5i + 6j + 7k అని ఇచ్చాడు. సో ఫైండ్ వర్క్ డన్. ఇప్పుడు క్వశ్చన్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు S బార్ ఈజ్ ఈక్వల్స్ టు R2 బార్ మైనస్ R1 బార్ అంటే ఎంత అవుతుంది? R2 బార్ అంటే 5i + 6j + 7k మైనస్ 2i + 3j + 4k. ఇక్కడ ఇలా వేసుకున్నాం. R2ని R1ని వేసుకుంటే R2లోంచి R1 తీస్తే 3i + 3j + 3k వచ్చింది. దీన్ని మనం ఫోర్స్ అంటే ఇదేంటిది డిస్ప్లేస్మెంట్ కట్టాం. ఈ డిస్ప్లేస్మెంట్ని ఫోర్స్కి డాట్ ప్రొడక్ట్ చేస్తే వర్క్ డన్ వస్తుంది. కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఫోర్స్ ఎంత? 3i + 4j - 5k. డిస్ప్లేస్మెంట్ ఎంత క్యాలిక్యులేట్ చేసాం? 3i + 3j + 3k. ఆ రెండింటికి మధ్య డాట్ ప్రొడక్ట్ చేయాలి. డాట్ ప్రొడక్ట్ ఎలా చేయాలి? 3ii 9 jj 12 9 + 12 - 15 ఈజ్ 21 - 15 ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ఇంకో ఎగ్జాంపుల్ రాయాల్సి వస్తే మీరు ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఏంటంటే వర్క్ డన్తో పాటు ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. ఏంటంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అర్థమవుతుందా? పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో చూద్దాం దాని సంగతి ఏంటో. పవర్ ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ ఎగ్జాంపుల్ పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు F బార్ డాట్ V బార్ అంటే వేర్ F ఈజ్ ద ఫోర్స్, V ఈజ్ ద వెలాసిటీ. సో ఈ రకంగా మనం చేయొచ్చు అనమాట. మీకు స్కేలర్ డాట్ ప్రొడక్ట్ అర్థమైంది కదా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే NOT నోట్ A డాట్ B ఈజ్ ఈక్వల్స్ టు B డాట్ A. ఓకేనా? అలాగే B బార్ + C బార్ ఈజ్ ఈక్వల్స్ టు A బార్ డాట్ B బార్ ప్లస్ A బార్ డాట్ C బార్. ఓకేనా? ఈ ప్రాపర్టీస్ దానికి అప్లికబుల్ అవుతాయి. సో ఈ రకంగా మీరు కొన్ని ప్రాపర్టీస్ని ఫాలో అవ్వచ్చు. ఓకేనా? తర్వాత మనం క్రాస్ ప్రొడక్ట్ నేర్చుకుంటాం. ఓకేనా? ఇప్పుడు సెకండ్ వన్ క్రాస్ ప్రోడక్ట్ బిట్వీన్ 2 వెక్టర్స్ చూద్దాం. అదేంటో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ క్రాస్ ప్రోడక్ట్ అని అర్థం చేసుకోవాలంటే ఈ క్రాస్ ప్రోడక్ట్కి ఇంకో పేరు ఉంది. ఏంటి? వెక్టర్ ప్రోడక్ట్ అని పేరు ఉంది. అంటే 2 వెక్టర్స్ మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ వెక్టార్ అయితే దాన్ని వెక్టర్ ప్రోడక్ట్ అంటాం. అయితే దీన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, దాని తర్వాత థియరీలోకి వెళ్దాం. ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ మీద r డిస్టెన్స్లో యాక్ట్ చేసింది. అంటే ఈ ఆబ్జెక్ట్కి r డిస్టెన్స్లో ఫోర్స్ యాక్ట్ చేసింది ఈ డైరెక్షన్లో. ఇక్కడ టర్నింగ్ ఎఫెక్ట్ వస్తుందా? రాదు. ఇది టర్న్ అవ్వదు. అదే ఫోర్స్ ఈ డిస్టెన్స్కి పర్పెండిక్యులర్గా యాక్ట్ చేస్తే ఇటువైపు టర్న్ అవుతుంది. డూ అగ్రీ ఆర్ నాట్? ఇట్ హ్యాస్ టర్నింగ్ ఎఫెక్ట్. అలా ఈ టర్నింగ్ ఎఫెక్ట్ అంటే ఈ టర్న్ అవ్వడానికి కావాల్సిన ఎఫర్ట్ని టార్క్ అంటాం అనమాట. ఈ టార్క్ కావాలి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తుంది. టౌన్ ఏమంటాం అంటే టార్క్ అంటాం అనమాట. సో ఇది టర్నింగ్ ఎఫెక్ట్ అనమాట. ఈ టర్నింగ్ ఎఫెక్ట్ పర్పెండిక్యులర్గా ఉన్న రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తుంది.
సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నా అంటే కొన్ని సందర్భాల్లో ప్యారలల్గా ఉన్నవి మల్టిప్లై చేయాల్సి వస్తే కొన్ని సందర్భాల్లో పెర్పెండిక్యులర్గా ఉన్నవి మల్టిప్లై చేయాల్సి వస్తుంది. కానీ పెర్పెండిక్యులర్గా ఉన్నవి మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ వెక్టార్ అవుతుంది. సో ఇలాంటి ఎగ్జాంపుల్కి జనరలైజ్ ఈక్వేషన్ తీసుకుందాం. ఏబి 2 వెక్టర్స్ ఉన్నాయనుకోండి, ఇందాలాగే వాటి మధ్య యాంగిల్ టీటా ఉందనుకోండి. ఇప్పుడు బీని ఎలా రాసుకోవచ్చు? బీ కాస్ టీటా కింద బీ సైన్ టీటా కింద రాసుకోవచ్చు. ఇప్పుడు బీ కాస్ టీటా ఎలా ఉంది? ఏ అనే వెక్టర్ డైరెక్షన్లో ఉంది. బీ సైన్ టీటా ఎలా ఉంది? ఏ అనే వెక్టర్కి పెర్పెండిక్యులర్ కాంపోనెంట్లో ఉంది. ఇక్కడ ఎలాంటివి తీసుకున్నాం? పెర్పెండిక్యులర్ తీసుకున్నాం. ఎప్పుడైనా ఒక వెక్టర్ ఇంకో వెక్టర్ యొక్క పెర్పెండిక్యులర్ కాంపోనెంట్ మల్టిప్లై చేస్తే దాన్ని క్రాస్ ప్రోడక్ట్ అని అంటాం. ఎవరెవరిని మల్టిప్లై చేసాం? వెక్టర్ని దాని పెర్పెండిక్యులర్ కాంపోనెంట్ని మల్టిప్లై చేస్తే ఆ మల్టిప్లికేషన్ని క్రాస్ ప్రోడక్ట్ అన్నాం. అయితే ఈ రిజల్ట్ స్కేలార్ వెక్టార్ కాబట్టి ఇది స్కేలార్, ఇది స్కేలార్. మాడ్ ఏ అంటే నెంబర్ స్కేలార్, మాడ్ బి అంటే నెంబర్ స్కేలార్, సైన్ టీటా అంటే నెంబర్ స్కేలార్. సో ఇది రిజల్ట్ వెక్టర్ అవ్వాలి కాబట్టి మనం కరెక్షన్ కోసం ఒక యూనిట్ వెక్టర్తో మల్టిప్లై చేస్తాం. ఆ యూనిట్ వెక్టర్ని ఎన్ క్యాప్ అని అంటాం. సో అది అంటే ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ ఏ మాడ్ బి సైన్ టీటా ఎన్ క్యాప్. అంటే క్రాస్ ప్రోడక్ట్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఈజ్ product of magnitude of two vectors, right? Sine value of angle between them and a unit vector which is perpendicular to both the vector అంటే ఈ రెండిటికి ఉండే పెర్పెండిక్యులర్ యూనిట్ వెక్టర్ని కూడా మల్టిప్లై చేయాలి. అవి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్ మనం స్టడీ చేయొచ్చా? సో మనం ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్ స్టడీ చేద్దాం. ఓకేనా? చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్ ఏంటో చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అంటే ఏ బార్ ఇలా ఉంది, బి బార్ ఇలా ఉంది. ఓకేనా? ప్యారలల్ అంటే అర్థం ఏమవుతుంది? టీటా 0 అవుతుంది. అంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఎంత అవుతుంది చెప్పండి? మాడ్ ఏ మాడ్ బి సైన్ 0 ఎన్ క్యాప్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ వాల్యూలు ఎంతైనా కానీ సైన్ 0 కాబట్టి ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. అర్థమవుతుందా? ఏ క్రాస్ బి ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, దెన్ the cross product between them is 0. సో ఇది దాని ప్రాపర్టీ. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఎలా ఉంటుంది? ఓకేనా? చూద్దాం. ఇది ఒక ప్లేన్ తీసుకోండి. ఈ ప్లేన్లో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది టీటా అనుకోండి. ఇప్పుడు ఏ క్రాస్ బి అన్నది ఇలా అవుట్వర్డ్ ఉంటుంది. దాన్ని అవుట్వర్డ్ వేయలేం కాబట్టి ఇలా వేస్తాం. అంటే ఏ క్రాస్ బి అన్నది ఏకి బికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది ఉండే ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అదే కానీ బి క్రాస్ ఏ కావాలనుకోండి, ఇది ఏ కదా, ఇది బి కదా. ఇందాక మనం అనుకున్న దాని ప్రకారం బి క్రాస్ ఏ అంటే బి వైపు పెట్టాలా, ఏ వైపు టర్న్ చేయాలా? ఓకేనా? ఏ క్రాస్ బి అంటే ఏ వైపు పెట్టి బి వైపు టర్న్ చేయాలా, బి క్రాస్ ఏ అంటే బి వైపు పెట్టి ఏ వైపు టర్న్ చేయాలి. ఇన్సైడ్ మనం వేయలేం కాబట్టి ఇలా వేస్తాం అనమాట. ఇది బి బార్ క్రాస్ ఏ బార్. ఓకేనా? సో కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్, the direction of a bar cross b bar you can find. B bar cross a bar you have seen exactly equal and opposite. Therefore a bar cross b bar
ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ బీ బార్ క్రాస్ ఏ బార్. ఇది సెకండ్ ప్రాపర్టీ. అపార్ట్ ఫ్రమ్ ద డైరెక్షన్ ఇట్ ఫాలోస్ రైట్ హ్యాండ్ రూల్ అనమాట. ఇలా పెట్టాలా, ఇలా టర్న్ చేయాలా, ఇలా పెట్టాలా, ఇలా టర్న్ చేయాలా. అప్పుడు ఏ క్రాస్ బి ఇలా వేయాలి, అవుట్ సైడ్ ఇలా పెడతాం. బీ క్రాస్ ఏ అంటే బీ వైపు పెట్టాలి, ఇలా టర్న్ చేయాలి, అప్పుడు బీ క్రాస్ ఏ వస్తుంది. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? రైట్. సో ఇప్పుడు ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉన్నాయో చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐ, ఇది జే, ఇది కే. కాబట్టి ఇది ఐ, ఇది జే, ఇది కే. కాబట్టి ఐ క్రాస్ ఐ ఎంత అవుతుంది చెప్పండి? మాడ్ ఐ సైన్ 0 n క్యాప్. సైన్ 0 0 కాబట్టి ఐ క్రాస్ ఐ 0. రైట్. నెక్స్ట్ జే బార్ క్రాస్ జే అంటే మాడ్ జే సైన్ 0 n క్యాప్. సైన్ 0 0 కాబట్టి జే బార్ క్రాస్ జే బార్ 0. రైట్. కే బార్ క్రాస్ కే బార్ అంటే ఏంటో చూద్దాం. మాడ్ కే సైన్ 0 n క్యాప్ అంటే ఏమవుతుంది? కే క్రాస్ కే 0. ఈ రకంగా మనకి 3 ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అయ్యాయి. ఇవి కాకుండా ఇంకేమైనా ఎగ్జిస్ట్ అయ్యాయా అంటే చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఐ క్రాస్ జే అంటే మాడ్ జే సైన్ 90 n క్యాప్. ఈ n క్యాప్ అంటే ఐకి జేకి పెర్పెండిక్యులర్గా ఉండే యూనిట్ వెక్టర్. ఐకి జేకి పెర్పెండిక్యులర్గా ఉండేది కే అంటే ఐ క్రాస్ జే ఈజ్ ఈక్వల్స్ టు 1 కే క్యాప్ అంటే వీటికి పెర్పెండిక్యులర్గా ఉండే యూనిట్ వెక్టర్ అంటే కే అనమాట. కాబట్టి ఐ క్రాస్ జే ఈజ్ ఈక్వల్స్ టు కే. మీకు అర్థమైందని అనుకోవచ్చా? నెక్స్ట్ తర్వాత జే క్రాస్ కే చేద్దాం. జే క్రాస్ కే అంటే ఎంత అవుతుంది? మాడ్ కే సైన్ 90. ఎందుకు 90? జేకి కేకి మధ్య యాంగిల్ 90 degrees ఇంటూ ఈ ఇద్దరికి పర్పెండిక్యులర్ ఎవరు ఉంటారు? ఐ. కాబట్టి 1 ఐ అంటే జే క్రాస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఐ క్యాప్ ఇలా రాయాలన్నమాట. సో తర్వాత కే క్రాస్ ఐ వేసుకుంటే మాడ్ ఐ ఓకే సైన్ 90 అంటే కే క్రాస్ ఐ. కేకి ఐకి మధ్య యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees. ఇదిగోని చూడండి 90 degrees. సో ఇంటూ యూనిట్ వెక్టర్ ఈ రెండిటికి పర్పెండిక్యులర్గా ఉండేది ఈ రెండిటికి కే క్రాస్ ఐ కదా, ఇది యాంగిల్. ఈ రెండిటికి పర్పెండిక్యులర్గా ఉండే యూనిట్ వెక్టర్ ఎవరు? జే. కాబట్టి జే ఇలా వెయ్యాలి. కాబట్టి కే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు జే. ఓకేనా? సో ఈ రకంగా మనం ఐ క్రాస్ ఐ 0, జే క్రాస్ జే 0, కే క్రాస్ కే 0, ఐ క్రాస్ జే కే, జే క్రాస్ కే ఐ, కే క్రాస్ ఐ జే. దీన్ని ఈ మూడింటికి సింపుల్గా మనం ఎలాగ గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఐ జే కే అనే ఒక పాజిటివ్ సైకిల్ని గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ ఐ జే వేస్తే కే వస్తుంది, జే క్రాస్ కే ఐ వస్తుంది, కే క్రాస్ ఐ జే వస్తుంది. రివర్స్లో వెళ్తే మైనస్ అంటే పొరపాటున ఇలా కే క్రాస్ జే అంటే మైనస్ ఐ, జే క్రాస్ ఐ అంటే మైనస్ కే, ఐ క్రాస్ కే అంటే మైనస్ జే. అలాగ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మీకు అర్థమైందా? రైట్. రైట్. హౌ టు డూ క్రాస్ ప్రొడక్ట్. ఓకే, ఇంపార్టెంట్ ఏరియాకి వచ్చేసాం. హౌ టు డూ క్రాస్ ప్రొడక్ట్. సో వీటిని యూజ్ చేసి మనం క్రాస్ ప్రొడక్ట్ చేస్తాం. హౌ టు డూ క్రాస్ ప్రొడక్ట్ చూద్దాం. హౌ టు డూ క్రాస్ ప్రొడక్ట్.
నేను రీజన్ చెప్పట్లేదు, ఎలా చెయ్యాలి అని చెప్తున్నాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సపోజ్ ఏ అనే వెక్టర్ని ఇలా ఇచ్చాడు అనుకోండి, ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2i ప్లస్ 3j ప్లస్ 4k అని ఇచ్చాడు అనుకోండి. బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 5i ప్లస్ 6j ప్లస్ 7k అని ఇచ్చాడు అనుకోండి. దీనికి ఏ క్రాస్ బి, హౌ కెన్ యూ ఫైండ్ ఏ క్రాస్ బి అని ఎవరైనా అడిగారు అనుకోండి, అప్పుడు ఎలా చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం i మైనస్ జే కే రాయాలి, i మైనస్ జే కే రాయాలి. సరే ఎందుకు అలా రాయాలి, దానికి పెద్ద రీజనే ఉంది. మీరు మ్యాథమెటిక్స్ చెప్పినప్పుడైనా ఎప్పుడైనా తర్వాత ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఎలా రాయాలి, i మైనస్ జే కే రాయాలి. తర్వాత దీని ఐజేకే వాల్యూస్ రాయాలి, 2, 3, 4. తర్వాత దీని ఐజేకే వాల్యూస్ రాయాలి, 5, 6, 7. ఇప్పుడు ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఐ అని పెట్టండి, దాని రోని కాలమ్ని ఎలిమినేట్ చేయండి. ఈ డయాగ్నల్ మైనస్ ఈ డయాగ్నల్ అంటే ఎంత వస్తుంది, 21 మైనస్ 24. అంటే ఇంకా క్లియర్గా మీకు తెలియాలి అంటే 3 ఇంటూ 7 మైనస్ 6 ఇంటూ 4. మీకు అర్థమైందా? అంటే ఈ డయాగ్నల్ మైనస్ ఈ డయాగ్నల్. సో తర్వాత మైనస్ జే పెట్టాలి. మైనస్ జే పెట్టిన తర్వాత జే యొక్క రో కాలమ్ని ఎలిమినేట్ చేయాలి. చేస్తే ఏమవుతుంది, ఇది పోతుంది అనమాట, మైనస్ జేది పోతే అప్పుడు ఏం మిగిలింది, ఈ డయాగ్నల్ మైనస్ ఈ డయాగ్నల్ అంటే ఎంత అవుతుంది, 2 ఇంటూ 7 మైనస్ 5 ఇంటూ 4. ఓకేనా? తర్వాత ఈ కే రోని కాలమ్ని ఎలిమినేట్ చేయాలి, కే రోని కాలమ్ని ఎలిమినేట్ చేయాలి. చేస్తే ఎంత అవుతుంది, ప్లస్ కే. చేస్తే అప్పుడు ఈ డయాగ్నల్ మైనస్ ఈ డయాగ్నల్ అంటే ఎంత అవుతుంది, 2 ఇంటూ 6 మైనస్ 5 ఇంటూ 3. ఈ రకంగా మనం ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఐ 21 మైనస్ 24 మైనస్ జే 14 మైనస్ 20 ప్లస్ కే 12 మైనస్ 15. ఈ రకంగా మనం చేస్తే ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఐ మైనస్ 3 మైనస్ జే మైనస్ 6 ప్లస్ కే మైనస్ 3 అంటే ఎంత వస్తుంది, మైనస్ 3i ప్లస్ 6j మైనస్ 3k. ఈ రకంగా మనం చేయొచ్చు. దీన్ని 1-2 సార్లు వాచ్ చేయండి, లేకపోతే గుర్తుండదు. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్స్ చెప్తాను, యూజెస్ ఆర్ అప్లికేషన్స్ అన్నది మనం తెలుసుకోవాల్సి వస్తే మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఐ మైనస్ జే కే రాయాలి, ఐ మైనస్ జే కే రాయాలి. రాసిన తర్వాత 2, 3, 4 5, 6, 7 ఐ మైనస్ జే ప్లస్ కే. అప్పుడు ఐ యొక్క రో కాలమ్ని ఎలిమినేట్ చేసి ఈ డయాగ్నల్ మైనస్ 3 ఇంటూ 7 మైనస్ 4 ఇంటూ అలా. దీన్ని ఇంకో 2-3 సార్లు చూడండి, మీకు అప్పుడు గ్రిప్ వస్తుంది, లేకపోతే గ్రిప్ రాదు. సో ఇప్పుడు మనం హౌ టు డూ క్రాస్ ప్రొడక్ట్ అన్నది అయిపోయింది కదా. సో దీని యూజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి అని అనుకుంటే చూడండి. ఇప్పుడు దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్, ఇప్పుడు ఫస్ట్ వన్, పీ బార్ అండ్ క్యూ బార్ ఆర్ ద సైడ్స్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ అనుకోండి. పీ బార్ అండ్ క్యూ బార్ ఆర్ సైడ్స్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు దీన్ని పీని ఇది ఎలా వేసామనుకోండి, ఇది క్యూ ఎలా ఉంది, ఇప్పుడు ఏమైంది, ఇది ప్యారలలోగ్రామ్ అయిందా? అయితే ఇది ఎటువంటి ప్యారలలోగ్రామ్, పీక్యూలు ఎడ్జసెంట్ సైడ్స్ అవుతున్న ప్యారలలోగ్రామ్. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? కాబట్టి దీని ఏరియా కావాలి అంటే, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ కావాలి అంటే, అర్థమవుతుందా? ప్యారలలోగ్రామ్ కావాలి అంటే మాడ్ పీ బార్ క్రాస్ క్యూ బార్ అంటే పీక్యూలు వెక్టర్ ఫార్ములా ఇస్తే వాటికి క్రాస్ ప్రొడక్ట్ చేసి వాటికి మ్యాగ్నిట్యూడ్ కడితే ఆ మ్యాగ్నిట్యూడ్ ఈ ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ అవుతుంది. ఓకేనా? ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్. సెకండ్ వన్, ఇప్పుడు పీక్యూతో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, అనుకోండి. ఓకేనా? సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ గెస్ చేయండి, సగం అంటే హాఫ్ పీ బార్ క్రాస్ క్యూ బార్ అంటే టూ వెక్టర్స్ ఇచ్చాడు అనుకోండి, వాటి క్రాస్ ప్రొడక్ట్ చేసి వాటికి మ్యాగ్నిట్యూడ్ కట్టి దాన్ని హాఫ్ చేస్తే నీకు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వస్తుంది. ఓకేనా? సో అలాగే
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంది ఏంటంటే మనకి ఫోర్స్ ఎఫ్ ఇచ్చాడు, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్స్ ఎఫ్ ఇచ్చి అంటే టార్క్ అనమాట. ఇప్పుడు మనం 3 ఎగ్జాంపుల్ ఏంటంటే టార్క్ కావాలి అంటే టార్క్ అంటే టర్నింగ్ ఎఫెక్ట్. ఇవన్నీ తర్వాత లెసన్స్లో మీకు వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు మీరు డీటెయిల్గా స్టడీ చేయొచ్చు. టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్, అంటే డిస్టెన్స్ వెక్టర్ని ఫోర్స్ వెక్టర్ని క్రాస్ ప్రొడక్ట్ చేస్తే నీకు టార్క్ వస్తుంది. సో ఈ రకంగా మనం నేర్చుకోవచ్చు. ఇవి కాకుండా యాంగులర్ మొమెంటం అంటే ఇవన్నీ తర్వాత లెసన్స్లో వస్తాయి కాబట్టి మీరు ఇప్పుడు గాబరా పడద్దు దయించి. ఆర్ బార్ క్రాస్ పీ బార్ అంటే లీనియర్ మొమెంటం. పీ బార్ అంటే ఎవరు? పీ బార్ ఈజ్ లీనియర్ మొమెంటం. ఇది కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది ఏంటంటే ఎగ్జాంపుల్ 5. లీనియర్ స్పీడ్ వి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్. ఇవన్నీ తర్వాత లెసన్స్లో వస్తాయి కాబట్టి మీరు తర్వాత లెసన్స్లో నేర్చుకోండి. ఓకేనా? సో మీకు అర్థమైందని అనుకోవచ్చా? రైట్